వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని 7వ అధ్యాయం చివరి భాగంలో ఉన్నాం. నిషేకాదిష్వస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః నిరూప్యతామిహ స్వార్థ కియాన్ దేహభృతోసురాః. నిషేకాదిష్వస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః. సోదరులారా, ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి. జీవుడు తల్లి గర్భంలో పడినప్పటి నుండి మృత్యు పర్యంతము తన ప్రారంభ కర్మానుసారము కష్టపరంపరను అనుభవించుతూనే ఉంటాడు. ఈ సంసారమును అతనికి చేకూరు స్వార్థం ఏముంటుంది? కర్మాణ్యారభతే దేహి దేహేనాత్మానువర్తిన కర్మభిస్తనుతే దేహముభయం వివేకతః. తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః భజతానీహయాత్మానమనీహం హరిమీశ్వరం. సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః. భూతైర్మహద్భిः స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః. దేవోసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ వా భజన్ముకుంద చరణం స్వస్తిమాన్ స్యాద్యథా వయం. నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాః ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞతా. న దానం న తపో నేజ్యా న శౌచం న వ్రతాని చ ప్రీయతే మలయా వక్త్యా హరిరన్యద్విడంబనం. తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః. ఆత్మౌపమన్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే. దైతేయాయక్షరక్షాంసి స్త్రియః శూద్రాపరజౌకసః. ఖగాః మృగాః పాపజీవాః సంతి అచ్యుతతాం గతాః. ఈ జీవుడు శరీరమునే తన ఆత్మగా భావించి పలు విధములైన కర్మలను ఆచరిస్తాడు. ఆ కర్మల కారణంగా మరి ఒక శరీరము ధరిస్తాడు. ఈ విధంగా కర్మలు శరీరములు పరంపరగా సంభవించుతూనే ఉంటాయి. దీని అంతటికీ కారణం అజ్ఞానమే. భగవంతుడైన శ్రీహరి ధర్మార్థములకు ఆశ్రయుడు, పూర్ణకాముడైన ఆత్మస్వరూపుడు. ఆయన అనుగ్రహం లేనిదే ఏదీనూ లభింపదు. కనుక నిష్కామభావముతో ఆ శ్రీహరిని భజించండి. శ్రీ మహావిష్ణువు సకల ప్రాణులకు ప్రభువు, ఆత్మ, ప్రియతముడు. తనచే సృష్టింపబడిన పంచమహాభూతములు, సూక్ష్మభూతములు మొదలగు వాటి ద్వారా రూపొందిన ఈ శరీరమునందు జీవుడు అని పిలువబడే ప్రియమైన ఆత్మ శ్రీహరియే. అతడే సమస్త జీవులలో అంతర్యాముగా వెలుగొందుతున్నాడు. దేవతలు, దైత్యులు, మనుష్యులు, యక్షులు, గంధర్వులు మొదలగు వారు ఎవరైనను భగవంతుని పాదపద్మములను సేవించి మనవలనే సకల శ్రేయస్సులకు అర్హులవుతారు. దైత్యబాలకులారా, శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొనుటకు బ్రాహ్మణుడుగా, దేవతగా, రుచిగా జన్మించుట, సదాచారమును కలిగి ఉండుట, పెక్కు శాస్త్రములను జ్ఞానమును సంపాదించుట, అలాగే దానము, తపము, యజ్ఞములు, శారీరక
మానసిక శౌచము శ్రేష్టములైన వ్రతములను అనుష్ఠించడం మొదలగునవి చాలవు. భగవంతుడు కేవలము నిష్కామ భక్తి చేతనే ప్రసన్నుడవును. అయితే ఇవి అన్నీను ఆ భక్తికి సహాయకములే దానవులారా. కనుక సకల ప్రాణులను మీ ఆత్మలుగా భావించి సర్వత్ర విరాజిల్లుచున్న సర్వాత్మయు సర్వశక్తిమంతుడు అయిన పరమేశ్వరుని ఎడ భక్తి కలిగి ఉండండి. భగవద్భక్తి ప్రభావముచే దైత్యులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, గోపాలులు, గొల్లలు, పక్షులు, మృగములు, ఇంకనూ పెక్కుమంది పాపజీవులు కూడా భగవద్భావమును పొందారు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసస్వార్థః పరస్మృతః ఏకాంత భక్తిర్గోవిందే యత్సర్వత్ర యదీక్షణం. ఈ ప్రపంచమున మానవ శరీరమును పొందిన జీవుని ఒకే ఒక పరమార్థము, అది పరమ ప్రయోజనము భగవంతుడైన గోవిందుని యందు అనన్య భక్తిని కలిగి ఉండుటయే. సర్వదా సర్వత్ర సకల వస్తువులలోనూ భగవంతుని దర్శించుటయే ఆ భక్తి యొక్క నిజస్వరూపము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.